హుజరాబాద్ బై ఎలక్షన్ల సందర్భంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు ప్రోగ్రాంకి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనతో ఎవరైతే దళిత బంధు శాంక్షన్ అయినప్పటికీ బ్యాంక్ అకౌంట్లో ఉంది, ఫ్రీజ్ అయింది. వీళ్ళందరూ కూడా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన పథం పడ్డారు. ఏంటి అసలు ప్రధాన సమస్యలు తెలుసుకుందాం. ఏంటి అసలు దళిత బంధు సాధన సమితి నాయకులు ఉన్నారు, ఇతర లబ్ధిదారులు కూడా ఉన్నారు. ఏంటి ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటి? గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు మొదటి విడతలో భాగంగా కొంతమంది వెహికల్స్ ఇచ్చారు. మొదటి విడతలో రీటైల్స్ పెట్టుకున్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత రెండో విడత శాంక్షన్ చేసే పేరుతోటి ఎంక్వైరీలు మొదటి విడత నడుస్తుందా లేదని ఇట్లా ఎంక్వైరీ దాదాపు సంవత్సరం పాటు చేశారు. అంతలోనే ఏం జరిగింది, ఇక రెండో విడత కొంతమందికి శాంక్షన్ అయింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. సరే కొనసాగింపుగా ఈ పథకాన్ని కొనసాగిస్తారనే ఆలోచనలో మేము ఉన్నాం. కొత్త ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నాం, అధికారులకు విన్నవించుకున్నాం. కానీ ఇప్పటికి 7 నెలలైనా కూడా ఈ పథకం మంజూరు విషయంలో, కొనసాగింపు విషయంలో అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు గురవుతారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. మరి ఏంది, ఈ మా బాధితుల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మేమే దళిత బంధు సాధన సమితిగా ఏర్పాటై మా సమస్యల కోసం మేమే బాధితులమే ఒక సమిష్టిగా ఏర్పడి మా సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు అన్ని కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి సమావేశం ఉంది. కాబట్టి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు ఈ హుజరాబాద్లో లేదా ఈ జిల్లాలో అతిపెద్ద పథకమైన ఈ దళిత బంధు మీద ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని వివరించాలి. తొందరనే ఈ పథకాన్ని మంజూరు చేయాలి. లేకపోతే రానున్న రోజులలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి బాధిత కుటుంబాన్ని మేము సేకరించి అందరినీ సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేస్తానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, మనతో ఒక మహిళ ఉన్నది, లబ్ధిదారులు ఉన్నారు. 10 లక్షల పైచిల్కు అమౌంట్ ఈయన అకౌంట్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో శాంక్షన్ అయి ఉంది. ఏందమ్మా అసలు తీసుకోవడానికి అయితే లేదా? ఎప్పుడు శాంక్షన్ అయింది, ఏమంటున్నారు అధికారులు? శాంక్షన్ అయింది, పోతా అంటే ఈడీ సార్ దగ్గర. ఏంటమ్మా, ఏ ఊరు మీద? నా పేరు మారపల్లి భాగ్యమ్మ, ఇల్లంతకుంట మా మండలం, మాది ఇల్లంతకుంటనే. వచ్చినప్పుడల్లా వీడీ సార్ పంపిస్తాం పో అమ్మ, పంపిస్తాం పో అమ్మ, పడ్డాయి పో అమ్మ, ఇస్తాం పో అమ్మ అని అడుగుడు. పో భాగ్యమ్మ, ఊకి ఇక్కడ లొల్లు పెట్టకానుడు, మాకు డబ్బులు ఇచ్చులు లేదు. అట్లా అన్న వరకు మళ్ళీ రేవంత్ రెడ్డి ఎక్కిండు, 7 నెలలు బట్టి తిరుగుతున్నాము. ఇప్పుడు ఈయన ఎక్కినా కూడా మాకు ఇవ్వలేదు ఈ పైసలు. మరి ఇప్పుడు ఈ కారణం ఎందుకు ఆపేసారు? మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా, మాకు అకౌంట్లో వేసారు. మేమేమన్నా ఇవ్వమని చెప్పినాం అప్పుడు. మేము కూలీలు చేసుకుంటూ బతికటోళ్ళం. ఇప్పుడు 2-3 సంవత్సరాల బట్టి తిరుగుతున్నాం. మేము అప్పుల పాలైనాం. మరి మందు డబ్బాలు కూడా పట్టుకొని సచ్చడానికి గురైనాం. మరి సత్తిస్తారా? మరి ఇక్కడ పేర్లు రాసి మేము ఇక్కడనే సత్తాం. ఇక చావు పరిష్కారం కాదమ్మా సమస్యలకి. ఇట్లనే సాధన కొరకు ప్రయత్నం చేయాలి. ఇంకొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, చెప్పండి మీరు ఏంటి ప్రాబ్లం? గత 7-8 నెలల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పలుమార్లు కలెక్టరేట్కి వచ్చి మా యొక్క గోడును విన్నవించుకున్నప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన అని చెప్పి ఈరోజు మీరు ప్రభుత్వ గద్దెనికి కూర్చున్నారు. ఈరోజు ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 4,900 కుటుంబాలకు పైన రోడ్డునెక్కి ఈరోజు మేము మా యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే కూడా మా గోడు పట్టించుకుంటలేరు. ఎందుకంటే మేము యూనిట్ పెట్టుకొని మధ్యలో ఆగిపోయి ఉన్నాం. మీరు ఇప్పుడు మా అకౌంట్లను ఫ్రీజ్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి 10 లక్షలను 5 లక్షలు మీరు ఏ కారణం చేత ఫ్రీజ్ చేసినారు? అసలు ఎందుకు మా అకౌంట్లను ఫ్రీజ్ చేసి మా దళితులను గోసపుచ్చుకుంటున్నారు? మా దళితుల గోస మీకు ఉసురు దాకదా? దయచేసి ఇప్పుడే చెప్తున్నాం, మా అకౌంట్లలో ఉన్నటువంటి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉన్నటువంటి దళిత బంధు నిధులను వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేయాలి. వెంటనే త్వరితగతన యుద్ధ ప్రాతిపదికన ఈ జిల్లా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఈ దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఆగిపోయిందో ఈ ప్రాజెక్ట్ని పునర్వైభవం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము. రేపు ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ మీటింగ్ ఉన్నందున ఈరోజు దళిత బంధు లబ్ధిదారుల యొక్క సమస్యను కూడా మీరు కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది అకౌంట్లలోకి డబ్బులు జమ అయినాయి. అయితే డబ్బులు జమ అయినప్పటికీ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశతో ఎదురుస్తున్నటువంటి లబ్ధిదారులకి నిరాశ నిస్పృహలకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. ఏంటి అసలు పరిస్థితి? రెండో విడత దళిత బంధు ఆపిల్లు స్థానిక ఎన్నికల తర్వాత ఆపిల్లు
అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పటికి కూడా ఒక 15 నుంచి 20 సార్లు మేము మా గోడు చెప్పుకుందామని చెప్పేసి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చినాం. అలాంటి క్రమంలోనే చాలా మటుకు అరెస్టులు చేసి నిర్బంధించడం జరిగింది. గతంలో కూడా ఫిబ్రవరి 26 తారీఖు కూడా మేము ఇక్కడ ఒక పెద్ద ఎత్తున 3000 మంది మేము ప్రజాభవన్లో కలెక్టర్ మేడం కలిసి వినతి పత్రం ఇద్దామని వస్తే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మమ్మల్ని అరెస్ట్ చేసి పీటీసీలో పెట్టి బంధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము ఈ దళిత బంధు 2వ విడత మంజూరు చేయాలనే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు అధికారుల నుంచి కానీ కరెక్ట్ స్పందన అనేది రావట్లేదు. అసలు దళిత బంధు అనేది ఇస్తారా ఇయ్యరా, కొనసాగించారా అనేది మాత్రం ఇప్పటివరకు చెప్తలేరు. అదే రేపు సీఎం గారి రివ్యూ మీటింగ్ ఉందని తెలిసింది. ఈరోజు కలెక్టర్ మేడం దృష్టికి తీసుకొచ్చి మరి ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద సమస్య ఏదైతుందో అది దళిత బంధే కాబట్టి ఈ సమస్యను మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి 2వ విడత మంజూరు అయ్యే విధంగా మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి కలవడానికి రావడం జరిగింది. ఇటు అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. 2వ విడత మంజూరైనటువంటి దళిత బంధు నిధులను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి. వారి ఉపాధి అవకాశాలని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి నిరసన గళాలు వినిపిస్తున్నారు. ఇది అధికం కాకముందే ఇప్పటికైనా ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.